ఇటు నుంచి చూడండి, మీకు మొత్తం వైజాగ్ వ్యూ అంతా కనిపిస్తుంది. ఆఫీస్ 1800కి ఇది వర్తా అంటే వర్తే, కానీ వాటర్ డిప్ కూడా చేపిస్తే బాగున్నాం. బీచ్ రోడ్లోకి వచ్చిందంటే షామోలి ఎక్కాలి, ఖచ్చితంగా ఎక్కాలి. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది, మనం డ్రైవ్ చేసాం కాబట్టి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ టైం మనం వైజాగ్ వచ్చినప్పుడు వైజాగ్లో ఒక ఈవినింగ్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవినింగ్ ట్రిప్ అని ఒకటి ప్లాన్ చేసి ఆ 1 అవర్లో గ్లాస్ బ్రిడ్జ్, కైలాసగిరి అట్లా నార్మల్గా కవర్ చేసాం. సో ప్రజెంట్ మనం వైజాగ్లో ఉన్నాము. ఇవాళ అడ్వెంచర్ యాక్టివిటీస్, ఇక్కడ రుషికొండ బీచ్, ఆ బీచెస్ అన్నీ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ రుషికొండ నుంచి ఆర్కే బీచ్ వరకు. సో మొత్తం ఆ బీచ్ వ్యూని అంతా మన కార్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ప్రజెంట్ మనం అయితే ఎన్ఐడి దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనకి 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. ప్రజెంట్ ఈ సమ్మర్లో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయో ఆ యాక్టివిటీస్ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏదైనా ఉన్నా కూడా అవి మార్నింగ్ 6-6:30కే స్టార్ట్ చేస్తే మంచిది. బట్ మనకు తెలియదు కదా, మనం ఊరికే వెళ్ళి ఆ యాక్టివిటీస్ ఏం లేకపోతే ఓన్లీ బీచ్ చూసి రాలేము కదా. అందుకోసం అని చెప్పి నేను కొంచెం లేట్గా బయలుదేరాను. 9:30 అవుతుంది. చలో, ప్రజెంట్ మనం చెన్నై కోల్కతా హైవే మీద ఉన్నాం. సో తాటిచెట్లపాలెం నుంచి, అంటే టువర్డ్స్ గాజువాక్ నుంచి వస్తే తాటిచెట్లపాలెం నుంచి రైట్ టర్న్ తీసుకోవాలన్నమాట. ఆర్కే బీచ్కి వెళ్ళాలంటే నేను రుషికొండ బీచ్కి వెళ్తాను, బట్ వయా ఆర్కే బీచ్. బట్ ఏదైనా వైజాగ్ రోడ్ల మీద నాకు ఏ రోడ్ అయినా కూడా పెద్ద ట్రాఫిక్లా అనిపించదు. హైదరాబాద్లో డ్రైవ్ చేసి ఉంటాం కదా మనం. సో ఈ రోడ్లో ఎంత డ్రైవ్ చేసినా నాకైతే అసలు ట్రాఫిక్ అనిపించదు. ఇంతకుముందు ఆనందపురం హైవే లేనప్పుడు ఏంటంటే అసలు వెహికల్స్ చాలా ఎక్కువ ఉండవు. ఇప్పుడు ఏంటంటే తక్కువ, మోస్ట్లీ ఒక 50% ట్రాఫిక్ తగ్గింది. 50-40% ట్రాఫిక్ తగ్గింది. మా డే టైంలో ఇంతకు మించి ఎక్కువ ఏమి ఉండదు. చూడండి, లైట్ ట్రాఫిక్ కనిపిస్తుంది. రోడ్లు చిన్న రోడ్లు. సో ఇంకా ఈ మాత్రం ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఇదంతా ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్. ఇది ఈ రైట్ సైడ్లో ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది, ద్వారకా నగర్ అంటారు. ఇక్కడంతా జ్యువెలరీ షాపింగ్స్ అని, లలిత జ్యువెలరీస్ అని, మల్బార్, జాయలుకాస్, ఇవన్నీ ఇక్కడ ఏంటంటే పెళ్ళిళ్ళకి వచ్చే షాపింగ్. ఎవరైనా వచ్చిన వాళ్ళు పెళ్ళిళ్ళకి ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ షాపింగ్ చేసుకుంటూ ఉంటారు. సంపత్ వినాయక దేవాలయం ఇదంతా. కొత్త బళ్ళు తీసుకొస్తే ఇక్కడ పూజలు చేస్తారు ప్రతి ఒక్కరు. మెయిన్ ఈ లైన్, ఈ సంపత్ వినాయకుడి గుడి, ఈ లైన్ అంతా ఏంటంటే కొంచెం బ్రాండెడ్ షోరూమ్స్ అన్నీ ఉంటాయి. ఈ బిల్డింగ్ ఫేమస్ దత్త ఐలాండ్ అంటారు. అసలు ఈ దత్త ఐలాండ్ అంటే ఇవి ఇల్లా లేకపోతే ఇవి దేనికి ఫేమస్ ఏంటంటే నాకు తెలియదు. పైన అయితే ఇల్లు కనిపిస్తున్నాయి, కింద షాపింగ్ మాల్ కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు దత్త ఐలాండ్ అంటే దత్త ఐలాండ్ అంటారు. అసలు ఇది ఏంటో, దీని హిస్టరీ ఏంటో నాకు తెలియదు. బట్ ఇది ఒక ల్యాండ్ మార్క్ దత్త ఐలాండ్. ప్లస్ ఏంటంటే హెల్మెట్లు పెట్టుకోరు, అంతా బీచ్ వ్యూ. యాక్టివిటీస్ ఏమున్నాయి ఏంటి అన్నది నాకు తెలియదు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. సూపర్. పార్కులు అయితే రోడ్ అంతా పార్కులు చాలా ఉన్నాయి. కాకపోతే యాక్టివిటీస్ అంటే వాటర్ యాక్టివిటీస్ ఓన్లీ రుషికొండ బీచ్లోనే ఉన్నాయి అనేసి విన్నాము. బట్ అక్కడ దాకా వెళ్ళినంత వరకు ఏది ఓపెన్ ఉందో ఏది క్లోజ్ ఉందో మనకు తెలియదు. వెళ్తే వాటర్ యాక్టివిటీస్ చూపిస్తాను ఓపెన్ చేస్తే. ఒకవేళ లేకపోతే జస్ట్ బీచెస్ కవర్ చేసుకుంటే, అన్ని బీచెస్, భీమిలి నుంచి అన్ని బీచెస్ కవర్ చేసుకుంటూ వద్దాం అంతే. షామోలి బీచ్ రోడ్లోకి వచ్చిందంటే షామోలి. ఇక్కడ కూడా మేబీ డ్రాపింగ్ పాయింట్స్ ఉన్నాయేమో. ఇది జోడుగులపాలెం సెంటర్. ఇది ఇలా మనం పైకి వెళ్తే హైవే ఎక్కేయచ్చు. ఇక్కడ మనం రైట్ టర్న్ తీసుకుంటాం. ఇదంతా బీచ్ రోడ్. ఇంకా జోడుగులపాలెం, విశాఖపట్నం సిటీ ఎక్కుదాం మనం. ఈ బస్సు అయితే ఎక్కుదాం. ఎక్కి దీని పరిస్థితి ఏంటో చూద్దాం మనం. ఇవన్నీ ఏసీ బస్సులు. ఎవరున్నారు? ఎక్కాలి, ఖచ్చితంగా ఎక్కాలి బస్సు ఒకసారి. ఈ రోడ్ అంతా భలే ఉంటుంది అసలు. అది ఇట్లా మనం డౌన్కి వెళ్ళిపోవాలి. పార్కింగ్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయేమో. మొత్తం అంతా లైట్గా ఉంది, జనాలు ఏం లేరు. కానీ సాటర్డే సండే మాత్రం మామూలుగా ఉండరు జనాలు. ఇక్కడ ఫుల్ పీక్స్లో ఉంటారు. ఇంకా అది సమ్మరా వింటరా దాంతో సంబంధం లేదు. సాటర్డే సండే వచ్చిందంటే మాత్రం పెద్ద జాతర కింద ఉంటుంది ఇక్కడ. చూద్దాం.
కనిపిస్తుంది కదా. సో ఇదంతా ఋషికొండ బీచ్. ఇక్కడ మిగతా బీచ్లతో పోల్చుకుంటే ఇప్పుడు టైం కరెక్ట్గా 10 అవుతుంది. సో మిగతా బీచ్లతో పోల్చుకుంటే శాండ్ కొంచెం స్మూత్ ఉంటుంది. ఆ రైట్ సైడ్లో మనకు వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. వెళ్దాం అసలు ఏమేమి ఉన్నాయి, ప్రైసెస్ ఏంటి, వాటికి అర్థం ఏంటి అని చూసుకుని వద్దాం మనం. ఫన్ అడ్వెంచర్, స్పీడ్ బోట్, కయాకింగ్, జెట్ స్కై 400 per head, ఈచ్ పర్సన్ 250. అది ఆ బోట్ వరకు తీసుకెళ్తారు సార్. ఆ బోట్లో ఎక్కిస్తారు. ఓకే, గాలి అయితే మీకు 3 minutes ఉంటుంది అంతే. సో 300 రూపీస్ అలా. 300 రూపీస్ బిల్ అంటే జెట్స్కి కాదు కాదు, అది సపరేట్గా అయితే జెట్స్కి 400 అంటే మనం 50 రూపీస్ తగ్గినట్టు అంతేనా? మొత్తం 2150 అయింది. సో కాంబో అన్నట్టు ఇది. చూద్దాం. ఓకే ఓకే, పారాసైలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి బోట్లో తీసుకొని వెళ్ళి, బోట్ మొత్తానికి మనం ఒక్కలే ఉన్నాం, ఎక్స్ట్రా పర్సన్స్ ఎవరు లేరు. సోలో రైడ్. ఇది అయిన తర్వాత దానికి వెళ్దాం. బీచ్ ఇచ్చి పడేస్తుంది కదా, అది ఈ మాత్రం ఉంటుందిలే. వైజాగ్ అంతా కనిపిస్తుంది, న్యాచురల్ ఫార్మింగ్ ఇదంతా. అది అదే దీనిలోకి ఎక్కాలి ఇప్పుడు మనం అనుకున్నాం తీసి కాదు, వాళ్ళకి ఏవో అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. వామ్మో 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 వామ్మో. అయితే 4 persons ఉన్నారు. 1 by 1 పంపిస్తున్నారు. 50 meters దాకే హైట్ అంట. 50 meters కానీ దాటితే ఒకవేళ 100 meters అలా అక్కడ దాకా తీసుకెళ్ళి వాటర్ డిప్ చేస్తారంట. వాటర్ డిప్ చేస్తే 500 రూపీస్ ఎక్స్ట్రా అంట. బట్ సీ మాత్రం చాలా రఫ్గా ఉంది అసలు, చాలా అంటే చాలా రఫ్గా ఉంది. అయినా మొత్తం వైజాగ్ అంతా కనిపించద్దులే. అదో మళ్ళీ పైకి పంపించారు. అది చిన్నగా అయితే మనం పైకి వచ్చాం. వావ్, ఇక్కడ నుంచి వైజాగ్ అంతా కనిపిస్తుంది చూడండి. మన వాళ్ళు కంగారు పెట్టేస్తున్నారు. యాక్చువల్గా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం, వాటర్ డిప్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం అంటున్నారు. అది ఇప్పుడు మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. పర్వాలేదు. ఇది ఒక 50 meters పైన ఉన్నాం మనం. 1800కి ఇది వర్తా అంటే వర్తే, కానీ వాటర్ డిప్ కూడా చేపిస్తే బాగున్నాం అన్న. నువ్వు వీడియో చేసుకుంటున్నావు కదా, డిప్ కూడా చేపిస్తాము, ఇంకా 150 meters దాకా పంపిస్తాము అన్నారు. సో అది మనకు అంత వర్త్ అనిపించలేదు. ఇటు నుంచి చూడండి, మీకు మొత్తం వైజాగ్ వ్యూ అంతా కనిపిస్తుంది. అది కానీ ఇదొక ఎక్స్పీరియన్స్లే, గుర్తుండిపోతుంది లైఫ్ లాంగ్. 3 minutes అంట ఇక్కడ నుంచి దించేస్తున్నారు మళ్ళా. వావ్ సూపర్. కానీ పట్టుకోవాలి, హోల్డింగ్ రావాలి. నార్మల్గా ఎలా పడితే అలా ఉంటే పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను గోప్రో ఆన్ చేసుకోలేదు, ఈ గోప్రో ఆన్ చేసుకోలేదని చెప్పి ఇలా కింద పెట్టాను, నాకే తిప్పేసింది అనమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ లేకపోతే కష్టం. ఇదిగో వచ్చేసాం మనం ఫైనల్లీ. ఇదేంటంటే విండ్ డైరెక్షన్ బట్టి మూవ్ చేస్తున్నారు అన్నట్టు, బట్ వర్తి. ఇదేంటంటే యాక్చువల్గా ఎవరైతే నడుస్తారో, ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళకే నేను సజెస్ట్ చేస్తాను. కొంచెం అంత యాక్టివ్గా లేకుండా అటు ఇటు కదిలిపోతూ ఉంటే ఈ వాటర్ ఫ్లోకి, ఈ విండ్ డైరెక్షన్కి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా పడిపోతారు. బట్ ఇది వర్తి రైడ్. సీలో మనం అట్లీస్ట్ 150 meters 100 meters మనం సెయిల్ చేయాలంటే మాత్రం ఇది వర్తి రైడ్. అది వైజాగ్లో ఉన్నందుకు కొంచెం హ్యాపీ. మనం అదే గోవా, గోకర్ణ వెళ్తే అది ఇంకా కమర్షియలైజ్డ్. ఇది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న Insta 360. మనం ఒకవేళ కెమెరా తీసుకొని రాకపోయినా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికైతే 500. కస్టమర్ చాయిస్, మీకు ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. కానీ మేము డేర్ చేసి చేయాలంటున్నారు. చూడండి ఎలా ఉందో అసలు, ఊపేస్తుంది. నిల్చోవడం కూడా రావాలి. నేను ఇంతకుముందు ఎక్కువ ఇలా బోట్ రైడ్స్ అవి చేయలేదు. నార్మల్గా ఈ రివర్స్లో చేసిందే, కానీ బీచ్లో ఏంటంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అలా ఊపేస్తుంది. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కానీ అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫుల్ సపోర్ట్ ఉండాలి. నార్మల్గా వచ్చి ఒకళ్ళం బోట్ ఎక్కిపోతాం అంటే మాత్రం అదిరిపోతుంది, మామూలుగా ఉండదు. ఎంత? సో మీరు లాస్ట్ టైం మీరు ఎప్పుడు అసలు సైలింగ్ ఎప్పుడు చేశారు, పారాసైలింగ్ ఎప్పుడు చేశారు మీరు కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. యాక్చువల్గా విండ్ స్పీడ్ ఏంటంటే 24 వరకు ఉంటే ఇది పారాసైలింగ్ చేయొచ్చు. 24 దాటితే పారాసైలింగ్ ఉండదంట. సో 24 కంటే లోపు ఉంటే నో ప్రాబ్లం, బట్ 24 కంటే ఎక్కువ ఉంటే రేపటి నుంచి ఏంటంటే గూగుల్లో చూపిస్తుంది 29-30 అట్లా ఉంటుందంట. సో అలా ఉంటే చేయలేమని చెప్తున్నారు అన్నట్టు. సో ఈ బోట్ నుంచి ఎక్కిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు దిగిన తర్వాత మనం వెళ్తాం బ్యాక్. జాగ్రత్తగా ఉండాలి, స్లోగా ఉంటే కష్టం. ఇక్కడ జారి పడిపోయే ఛాన్స్ అయితే ఉంది.
చూడండి, మామూలు స్పీడ్ కాదు, వెళ్ళిపోతున్నాం మనం. మనకి సముద్రం బయట నుంచి మాత్రం ఏ లేనట్టు కనిపిస్తుంది, కానీ ఇచ్చి పడేస్తూ ఉంటుంది అసలు. చాలా దీనికి ఒక వైల్డ్ యాంగిల్ ఉంటుంది సముద్రంకి. అది నా ఓన్ కెమెరా ఇదా? నువ్వు 200 అడుగుతున్నావు, వీడియోస్ అడుగుతున్నావు, మరి ఇంకెందుకైతే? ఇది మీకు ఎన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది? చాలా ఎక్కువ. కరెక్టే. అవును అవును, ఆఫీసాను. ఓకే, కీ ఉండాలి దానికి. అచ్చా అచ్చా, ఇది ఎంత వస్తుంది మైలేజ్? ఇది పెట్రోలా డీజిలా? పెట్రోలా? అచ్చా, స్లో 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 స్లో. ఓకే, మనకి ఏంటంటే బీచ్ బయట నుంచి నార్మల్గా కనిపిస్తుంది, కానీ బీచ్లో రైడ్ చేయాలి, బోట్ తోలాలి అంటే అంత ఈజీ కాదు. ఒంట్లో తిప్పేస్తూ ఉంటుంది. అందులోకి ఎండ ఎక్కువ ఉంది ఇక్కడ, మామూలుగా లేదు అసలు. పిచ్చి పిచ్చిగా ఉంది అసలు. ఆవు వచ్చేసాము. ఫైనల్లీ ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. మనం డ్రైవ్ చేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. ఇటు నుంచి వెళ్ళినప్పుడు బాగానే ఉంది, కానీ అటు నుంచి వచ్చినప్పుడు మాత్రం ఫుల్గా వాటర్. ఓకే ఓకే, మనం కానీ స్పెషల్గా రైడ్ చేద్దాం అనుకుంటే 200 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. బట్ నైస్, తిప్పేస్తుంది. మనకేదో థ్రిల్లింగ్లా ఉంటుంది, కానీ నాకైతే కోసుకుపోయింది ఇంచుమించుగా. ఏది రీసెంట్గా వచ్చింది? పారాసైలింగ్. అచ్చా, ఇంకా ముందే యాక్టివిటీస్ ఉన్నాయి తమ్ముడు? 2018 చేసినప్పుడు అచ్చా అచ్చా, ఓకే కొట్టు. అవునులే, అవునవునవును. థ్యాంక్ యూ. వైజాగ్ బీచ్లో అయితే ఫుల్లీ ఆక్యుపైడ్. అంటే ఇవాళ సాటర్డే కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. అదే రిమైనింగ్ డేస్ అయితే అంత బిజినెస్ ఉండదు అని చెప్పి అంటున్నారు. బట్ నేను ఎప్పుడు వచ్చినా మాత్రం ఈ బీచ్లో ఫుల్గా ఉంటాను. నైట్ 9:30, 10 వరకు ఉంటారు అసలు. కానీ ఇక్కడ సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ప్రతిదీ అనౌన్స్ చేస్తున్నారు. ఏ చిన్న మిస్టేక్ వచ్చినా, ఎవరైనా ఆ లైన్ దాటి క్రాస్ అట్ అయినా కూడా మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. సో ఛాన్సెస్ తక్కువ. సెక్యూరిటీ ఉంది, ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఎండ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు మామూలుగా లేదు. ఎండ అదిరిపోతుంది. కరెక్ట్గా టైం 12 అయ్యింది. కొన్ని వెబ్సైట్లో ఏంటంటే వాటర్ యాక్టివిటీస్ మార్నింగ్ 6కే స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఉంది, కానీ 6కి అయితే స్టార్ట్ అవ్వదు. నేను కరెక్ట్గా వచ్చాను 10 అయింది, 10:15 అలా అయింది. వెయిటింగ్ ఏం లేదు, కానీ 10:15కి స్టార్ట్ అయింది. 12 అయింది. విండ్ స్పీడ్ ఎక్కువ ఉంటే ఆపేస్తారంట, విండ్ స్పీడ్ తక్కువ ఉంటే కానిస్తారంట అట్లా. కానీ జస్ట్ ఒక 5 మెంబర్స్ని 6 మెంబర్స్ని తీసుకెళ్తున్నారు. ఫట్ 2 మినిట్స్ పారాసైలింగ్ చేయిస్తున్నారు, అయిపోతుంది. వీడియో కావాలంటే ఎక్స్ట్రా పే చేయించుకుంటున్నారు బస్. ఏ క్లాస్ కదా. హిప్ హాప్ సర్వీస్లో స్టార్ట్ చేశారు కదా రెడ్ కలర్ బస్సులో. అవి ఎక్కి రైడ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికే ఆల్మోస్ట్ క్లోజ్ టు 12:30 అయిపోయింది. ఇంకా మనం రైడ్ చేయలేము అనమాట. సో ఈవినింగ్ ఏదైనా ట్రై చేయాలి, బట్ చూద్దాం, మన టైం ఉంటే చేద్దాం, లేదంటే లేదు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఆర్కే బీచ్, వైజాగ్.